అసలు ఆయన నీతో ఉన్నాడన్న స్పర్శ నీకు లేదే, లేకుండా చేశాడే దుష్టుడు. అందుకే విచ్చలవిడిగా పాపం చేస్తున్నావు, చూడకూడని చూస్తున్నావు, చేయకూడని చేస్తున్నావు, ఆడకూడని మాటలు ఆడుతున్నావు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే పరిశుద్ధాత్మ నీతో నిరంతరం ఉన్నాడన్న స్పర్శ నీకు లేనందున జరుగుతుంది. ఒకటి, నువ్వు ఆదరణ కోల్పోయి నిరాదరణకు లోనై వేదన పడుతున్నావంటే ఆదరణకర్త నీతో ఉన్నాడన్న స్పర్శ నువ్వు కోల్పోతున్నావు. నానా రకాల అనుభవాల్లో కూడా నడిపించబడుతున్నప్పుడు వాటికి వెరసి దడిచి విశ్వాసం నుంచి వెనక్కి తిరగాలనుకుంటున్నావు అంటే ఆదరణకర్తను గురించిన అవగాహన నీకు లేకపోవటం. అందుకే నేను ఈరోజు ఆయన ద్వారానే ప్రేరేపించబడ్డాను, ఆయన గురించి చెప్పాలనుకున్నాను. గదిలో తలుపు వేసుకొని నువ్వు కూర్చుంటే ఎప్పుడు మర్చిపోవద్దు, నువ్వు సింగిల్ పర్సన్ ఎన్నడూ కాదు, ఆయన నీతో ఉన్నాడు.